హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ ఉద్యోగాలు. అర్హత ఇంటర్మీడియట్, డిప్లొమా వాళ్ళకి. జీతం వచ్చి 80,000. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఏజ్ కోసం అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు మన ఛానల్ని షేర్ చేయండి, మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా. మనకి ఇక్కడ పోస్టు టెక్నికల్ అసిస్టెంట్కి మనకి 70,942 నుంచి 80,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. టెక్నీషియన్ బికి, డ్రాఫ్ట్స్మెన్ బికి మనకు ఒక 65,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ మొత్తం 3 పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఏజ్ ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్మెన్స్కి యాజ్ పర్ మనకి పాలసీ ప్రకారంగా ఉంటుంది, దానికి విధంగా వారు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే, పోస్ట్ కోడ్ 27 నుంచి 28 దాకా మొత్తం టోటల్ 750 రూపాయలు అయితే మనకి పేమెంట్ చేయవలసి ఉంటుంది. దాంట్లో మనకి 500 రూపీస్ మనకి వెనక్కి రావడం అయితే జరుగుతుంది. 250 రూపాయలు మాత్రం నాన్ రిఫండబుల్ అయితే రాదు. ఈ 500 రూపీస్ ఎవరికి వెనక్కి రావడం జరుగుతుందంటే, ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వెనక్కి రావడం అయితే జరుగుతుంది. మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఉండవలసి ఉంటుంది. తర్వాత వచ్చి 29 నుంచి 32 దాకా మనకి ఫీజు వచ్చి 500 రూపీస్. దానికి 500 రూపీస్కి 100 రూపీస్ కట్ అయ్యి మనకి 400 రూపీస్ రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఎవరికి వస్తుందంటే ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వెనక్కి రావడం అయితే జరుగుతుంది. ఈ జాబులు అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, మనకి కలర్ సైజ్ ఫోటో కావాలి. ఇక్కడ కేబీలు ఇవ్వడం జరిగింది, ఆ విధంగా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సిగ్నేచరు మనకి 80 కేబీ నుంచి 150 కేబీ దాకా ఉండవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ వచ్చి మనకి 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత డిప్లొమా సర్టిఫికేటు, తర్వాత దాని మార్క్ షీటు, సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఐటీఐ చదివిన, ఎన్టీసీ ఇంటర్మీడియట్, న్యాక్ సర్టిఫికేటు, ఎన్సీబీటీ రిలవెంట్ డాక్యుమెంట్స్ మనకి దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకి టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టెక్నికల్ అసిస్టెంట్కి, టెక్నీషియన్ బికి, డ్రాఫ్ట్స్మెన్స్కి మనకి 80 ఎంసీక్యూ ఉంటుంది. మీకు టైం అయితే 1.5 గంటలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటే మనకి 0.33 మార్క్స్ అయితే రాంగ్ ఆన్సర్కి కట్ అయిపోతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 100 మార్కులకి క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడైతే వారు పాస్కి అయితే మనకి జనరల్ స్టూడెంట్స్కి అయితే మనకి స్టాండర్డ్స్ అయితే మనకి 80కి 32 మార్క్స్ రావాలి. మరి స్కిల్ టెస్ట్కి అయితే 50 మార్క్స్ రావాలంటున్నారు. ఇది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే మీకు 80కి 80 వచ్చేలాగా మీరు చదువుకుని అయితే వెళ్ళండి. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే 24 మార్క్స్ రావాలన్నారు. స్కిల్ టెస్ట్కి అయితే 40 మార్క్స్ రావాలన్నారు. వీరైనా సరే వారి కేటగిరీలో మీరు పాస్ అవ్వాలంటే పూర్తిగా చదువుకుని అయితే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ సెంటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయంటే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణ వారికి అయితే హైదరాబాదు, కరీంనగర్కి మనకి దగ్గరలో ఉన్నది. మీరు ఇక్కడ చాలా అయితే నగరాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్న కూడా దీనికి అటెండ్ అయ్యి సెంటర్ అక్కడ పెట్టుకుని ఎగ్జామ్ అయితే రాయవచ్చు. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది మన హైదరాబాద్లో ఉంది. మన సొంత రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఈ ఉద్యోగం చాలా మీకు ఉపయోగపడుతుంది. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సివిల్ వచ్చి మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. దానికి ఎస్టీ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది.
టెక్నీషియన్ అసిస్టెంట్ ఆటోమొబైల్ చదివిన వారికి అయితే దీనికి అన్రిజర్వ్డ్గా అయితే ఉంది. ఇది కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ మెకానిక్ చేసిన వారు అయితే దీనికి 5 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మీకు ఎస్ఎస్సి చదివిన వారు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వారు లేదా ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. టెక్నీషియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకు సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. టెక్నీషియన్ బికి వచ్చేటప్పుడు ఎలక్ట్రికల్కి వచ్చేటోడికి ఒక వేకెన్సీ ఉంది. ఐటీఐ చదివినవారు, ఎన్టీసీ చదివినవారు, న్యాక్ ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి డ్రాఫ్ట్స్ మ్యాన్కి వచ్చేటోడికి సివిల్కి ఒక పోస్ట్ ఉంది. దీనికి ఎస్ఎస్సి చదివిన వారు, 10th క్లాస్ చదివిన వారు, ఐటీఐ ఎన్టీసీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ మనకి 13 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం దీనికి అప్లై చేసుకోవడానికి cdn.digialm.comలోకి వెళ్ళాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ మనకి హైదరాబాద్లో ఉంది. దీంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వివరాలు ఉంటాయి. మీరు రీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా చదవాలా, ఎలా అప్లై చేయాలి ఉంటుంది. ఒకసారి పూర్తిగా చదివి అయితే అప్లై చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినవాడు దీంట్లోకి వెళ్ళొచ్చు. దీనికి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వారైతే దీంట్లో వెళ్ళాలి. మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేవాడికి 30/11/2025 లాస్ట్ డేటు. దగ్గరగా ఉంది కాబట్టి దగ్గరకు వచ్చిన తర్వాత అప్లై చేయకుండా సైట్ బిజీ ఉండవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడే రిజిస్ట్రేషన్లో క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది మీకు. తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో ఇక్కడ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. క్యాండిడేట్ మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ నింపవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మొబైల్ నెంబరు, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ మీకు కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జనరేటర్ ఓటీపీ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ అగ్రీ చేయాలి. ఇక్కడ ఇచ్చిందంతా అగ్రీ. తర్వాత క్యాప్చా అయితే నొక్కవలసి ఉంటుంది. నొక్కిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత ఒక ఐడి ఆర్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఐడిని, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా చేసిన తర్వాత ఇక్కడ లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్ వెళ్ళిన తర్వాత మీరు పూర్తి డీటెయిల్స్ని, మీ పూర్తి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత మీ